అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ గోవాకి ప్లాన్ చేశారు. ఈసారి నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా. గోవా లేదు ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళేది, ఇంటి పట్టునుండు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు నువ్వు. ఈసారి నేను ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి ఓకే చెప్పేస్తున్నాను అంతే. నా మాటకి ఎదురు సమాధానం చెప్పేసింది. అమ్మో, ఎలాగన్నా ఆపాలి. అమ్మ ఈరోజు వంట ఏంటి? సమాధానం చెప్పేంటమ్మా. ఏం కావాలి, ఏం చెప్పాలి? ఏం చెప్తే మాత్రం వింటావు నువ్వు? నేను చెప్పిన మాట నువ్వు ఎందుకు వింటావు? నీ ఫ్రెండ్స్ చెప్పిన మాట వింటావు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటావు, నుంచోమంటే నుంచుంటావు, ట్రిప్కి రమ్మంటే వెళ్తావు. నా మాట వినవు. ఇంకా నేను చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి? నీకు విననప్పుడు నన్ను అడగద్దు. ఏం చెప్పనక్క, ఫ్రెండ్స్ ఫోన్ చేశారంట, గోవాకి వెళ్ళిపోతానంటుంది. నేను ఒప్పుకోకపోవడం ఏమీ లేదు. ఇంకా నా జీవితం నా ఇష్టం, నువ్వు ఒప్పుకునేదేంటి? నాకు నచ్చినట్టే చేస్తానని అంటుంది. అన్ని మాటలు నేను ఎప్పుడన్నాను? నువ్వేవి స్పెషల్గా అనక్కర్లేదు. ఇందాక నీ మాటలకి అదే అర్థం. నా మాటల వెనక ఇంత అర్థం ఉందా? దేవుడా, ఎలాగైనా ట్రిప్ క్యాన్సిల్ అయిపోవాలని దీవించి దేవుడా. గోవా లేదు ఏమీ లేదు, ఎలాగైనా ట్రిప్ క్యాన్సిల్ అయిపోవాలి దేవుడా 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 దేవుడా. అయ్యో అవునా, సరే ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాంలే. ఓకే బాయ్. అమ్మా, గోవా ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది. మా ఫ్రెండ్ కుదరట్లేదంట, క్యాన్సిల్ చేస్తారు. అవునా, నా తల్లే. ఇంకెక్కడికి వెళ్ళావు కదా? ఇంకెక్కడికి వెళ్ళను. సరే, నీకు ఇష్టమైన చపాతీ చేసి పెడతాను. అంతలోపు నువ్వు టీవీ చూసుకో. చేసేస్తాను.